హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ప్రజెంట్ అయితే మనం అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఉన్న రూమ్ నుండి అయితే దాదాపు ఒక 7 కిలోమీటర్స్ అయితే ఉంది ఈ గోల్డెన్ టెంపుల్. మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అయితే పట్టొచ్చు వెళ్ళడానికి. Hear you been asking about me, where I've been and where I sleep. It's hard to find me. ప్లాన్లో అయితే చిన్న చేంజ్ అయితే చేసుకున్నాం. ఫస్ట్ అయితే జలియన్వాలా బాగ్ అని ఇక్కడ ఒక మ్యూజియం ఉందంట, అక్కడైతే చూసుకొని ఆ తర్వాత గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్దాం. ఇది భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో అత్యంత విషాదకరమైన స్థలం జలియన్వాలా బాగ్. 1919 ఏప్రిల్ 13 వైశాఖి పండుగ రోజు వేలాది మంది ఇక్కడ శాంతియుతంగా సమావేశమయ్యారు. కొందరు పండుగ కోసం వచ్చారు, మరికొందరు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి వచ్చారు. బ్రిటిష్ అధికారి బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ అనే వ్యక్తి తన సైనికులతో ఈ బాగ్కు వచ్చాడు. బయటికి వెళ్లే ప్రధాన దారిని సైనికులతో మూసివేసి ఎలాంటి హెచ్చరిక ఇవ్వకుండా కాల్పులు జరపాలని ఆదేశించాడు. సైనికులు ప్రధానంగా 303 లీ ఎన్ఫీల్డ్ రైఫిల్ ఉపయోగించి ప్రజలపై కాల్పులు జరిపారు. కొన్ని నిమిషాల పాటు వందలాది బుల్లెట్లు పేలాయి. ప్రజలు తప్పించుకునే మార్గం లేక భయంతో పరుగులు తీశారు. ఇంకో విషాదకరమైన ప్రదేశం ఈ షహదీ బావి. కాల్పుల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించిన అనేక మంది ఈ బావిలో దూకారు, కానీ వారిలో చాలా మంది బయటకు రాలేక అక్కడే ప్రాణాలు కోల్పోయారు. జలియన్వాలా బాగ్కు వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడి గోడలను, బుల్లెట్ గుర్తులను, షహదీ బావిని చూస్తే స్వాతంత్రం మనకు ఎంతటి త్యాగాల తర్వాత వచ్చిందో అర్థమవుతుంది. మనం జలియన్వాలా బాగ్ను పూర్తిగా ఎక్స్ప్లోర్ చేశాం. అక్కడ జరిగిన విషాదం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అక్కడ నుండి కేవలం కొన్ని నిమిషాల దూరంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన గోల్డెన్ టెంపుల్ దగ్గరకు అయితే వెళ్దాం. ఈ ఆలయంలో దాగి ఉన్న కొన్ని ఆసక్తికరమైన నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది దీనిని గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తారు, కానీ దీని అసలు పేరు శ్రీ హర్మందిర్ సాహిబ్. ఇది సిక్కు మతంలోని అత్యంత పవిత్రమైన గురుద్వారా. గోల్డెన్ టెంపుల్లోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ తలపై గుడ్డ కట్టుకోవాలి, చెప్పులు బయట ఇవ్వాలి, అలాగే పాదాలను నీటిలో కడిగి లోపలికి వెళ్ళాలి. ఈ ఆలయానికి 4 దిశల్లో 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలోని ప్రతి మనిషికి ఈ ఆలయ ద్వారాలు తెరిచి ఉన్నాయని సందేశాన్ని ఇస్తాయి. ఈ ఆలయ పై భాగం బంగారు పలకలతో అలంకరించబడి ఉంటుంది, అందుకే ప్రపంచమంతా దీన్ని గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తారు. ఆలయం చుట్టూ ఉన్న పవిత్ర సరస్సును అమృత్ సరోవర్ అంటారు. ఈ పేరు మీదుగానే ఈ నగరానికి అమృత్సర్ అనే పేరు వచ్చింది. చాలామంది భక్తులు ఇక్కడ విశ్వాసంతో స్నానం చేస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులకు తాగునీరు, చెప్పులు భద్రపరిచే సేవ, లంగర్, ప్రసాదం వంటి ఎన్నో సేవలు ఉచితంగా అందిస్తారు. ఇప్పుడు ఈ ఆలయంలో అత్యంత గొప్ప విషయం లంగర్. ఇక్కడ ప్రతిరోజు వేలాది మందికి పూర్తిగా ఉచితంగా భోజనం అందిస్తారు. సాధారణ రోజుల్లో 50,000 నుండి 1,00,000 మందికి పైగా, ప్రత్యేక సందర్భాల్లో ఇంకా ఎక్కువ మందికి భోజనం వడ్డిస్తారు. లంగర్లో మీరు కోటీశ్వరులైనా పేదవారైనా అందరూ నేలపై ఒకే వరుసలో కూర్చొని భోజనం చేస్తారు. ఇది సమానత్వానికి ప్రతీక. ఇక్కడ వంట చేయడం, చపాతీలు చేయడం, భోజనం వడ్డించడం, ప్లేట్లు కడగడం, ఇలా దాదాపు అన్ని పనులు వేలాది మంది స్వచ్ఛంద సేవాదారులు చేస్తారు. దీనినే సేవ అంటారు.
ఈ గుడి పై భాగం సుమారు 750 కిలోల బంగారంతో అలంకరించబడినది. అందుకే దీనిని ప్రపంచవ్యాప్తంగా గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భారతదేశం నుండే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల నుండి కూడా ఈ పవిత్ర స్థలాన్ని దర్శించడానికి వస్తారు. గోల్డెన్ టెంపుల్లో ప్రతి వ్యక్తికి కరాహు ప్రసాదం అనే ప్రత్యేకమైన తీపి ప్రసాదం అందిస్తారు. దీనిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. గైస్, గోల్డెన్ టెంపుల్ అనేది కేవలం బంగారంతో మెరిసే ఆలయం మాత్రమే కాదు, సమానత్వం, సేవాభావం, మానవత్వానికి ప్రపంచాన్ని ఆదర్శంగా నిలిచిన ప్రత్యేక స్థలం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ ప్రశాంతతను, ఆతిథ్యాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటారు. గోల్డెన్ టెంపుల్ చుట్టూ ఉన్న మార్కెట్ మొత్తం రంగురంగుల లైట్లతో చాలా అందంగా కనిపిస్తోంది. మీరు అయితే ఇక్కడికి వస్తే ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మరొక ఆసక్తికరమైన వీడియోతో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.